ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కాలేజీల చేరేతందుకు ఈసారి కూడా ఆఫ్లైన్లోనే అడ్మిషన్లు జరుపుతామన్నారు ఇంటర్ బోర్డు ఆఫీసర్లు. ఇప్పటికే అడ్మిషన్స్ లేట్ అవ్వడంతోని ఆన్లైన్ విధానాన్ని పెట్టలేకపోతున్నామని చెప్పినారు. ఇంటర్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న 10th విద్యార్థులకు టెన్షన్ తప్పింది. కొన్ని రోజులుగా డిగ్రీ తరహాలోనే ఇంటర్లకు కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ జరుగుతాయి అనుకున్నా మళ్లీ ఆఫ్లైన్లోనే పెడుతున్నామని బోర్డు ఆఫీసర్లు చెప్పారు. కార్పొరేట్ కాలేజీలకు తలొగ్గి ఆన్లైన్ అడ్మిషన్లు పెట్టడం లేదన్న మాటలలా వాస్తవం లేదన్నారు. ఇప్పటికే అడ్మిషన్లకు లేట్ అవడంతో విద్యార్థులకు అవగాహన కల్పించడం, కాలేజీ యాజమాన్యాలు కోరిన ఫీజుల విషయంలో ఇంకా క్లారిటీ రానందున షెడ్యూల్ రిలీజ్ చేసినామన్నారు. ఆన్లైన్ అడ్మిషన్ కూడా అన్ని రకాల పాసిబిలిటీస్ ఎగ్జామిన్ చేశాము. అన్ని రకాలుగా సాధ్యాసాధ్యాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. లాజిస్టిక్స్ కూడా అంటే చేస్తే ఎలా ఉంటే సాధ్యాసాధ్యాలన్నీ కూడా పరిశీలించి ఈ చాలా కాలేజెస్ ఉన్నాయి, దాదాపు 3000 కాలేజీలు ఉన్నాయి. ఈ విధంగా అన్నీ కూడా పరిశీలించి మరి దీని ప్రకారంగా ఆన్లైన్ అడ్మిషన్కి ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అనేది తరుణంలో మరి మన ప్రైవేట్ కాలేజెస్ ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్ వాళ్ళు మాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గతంలో. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం మరి ఫీజు పెంచాలని, ఆన్లైన్ అఫిలియేషన్ చేసినప్పుడు ఫీజు పెంచితే బాగుంటుంది, మాకు ఫీజు పెంచాలని. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్, ఎయిడెడ్ అన్ని ఇంటర్ కాలేజీలలో చేరేందుకు జూన్ 12 నుంచి 30 తారీఖు దాకా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో అడ్మిషన్లు ఈ నెల 30 వరకు పూర్తి చేసి రెండో దశను జూలైలో నిర్వహిస్తామన్నారు. మరి విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలి, కాలేజ్ యాజమాన్యం కూడా ఆన్లైన్ అఫిలియేషన్ అన్నప్పుడు అవగాహన కల్పించాలి. కాబట్టి ఆన్లైన్ అడ్మిషన్ అంటే కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ అఫిలియేషన్ చేసేసుకొని తర్వాత ఈ కాలేజ్ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ లేట్ అయింది, ఆల్రెడీ 1 జూన్ నుంచే స్టార్ట్ కావాల్సింది. సో ఆన్లైన్ అడ్మిషన్కి అన్ని రకాల లాజిస్టిక్స్ ఎగ్జామిన్ చేసి మేము అవగాహన కల్పించాలనే దాంట్లో వీళ్ళు అనౌన్స్మెంట్ మన యూనియన్ వాళ్ళు మనకు రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ ఆర్థికంగా ఇది పరిశీలించి ఈ తరుణంలో ఈ అకాడమిక్ ఇయర్ లేట్ అవుతున్నందున మరి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అడ్మిషన్స్ అలాగే కొనసాగాలని ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చింది. ఇంటర్ షెడ్యూల్ రాకముందే ప్రైవేట్ కాలేజీలలో చాలా మంది విద్యార్థులు చేరారు. దీంతో ప్రభుత్వ కాలేజీలలో ఎన్రోల్ పెంచడం కష్టంగా ఉంది.